ఆగండి, ముందు స్ట్రిప్ పోకర్ గేమ్ ఆడాలి. స్టిప్ పోకర్ గేమా అంటే? ఇలాంటి సందర్భాల్లో ఫ్రాన్స్ లో ఈ గేమ్ తప్పనిసరిగా ఆడతాం. చూడండి, మీది రెడ్ కలర్, నాది బ్లాక్ కలర్. మీరు రెడ్ కార్డ్ తీయాలి. పొరపాటున మీరు బ్లాక్ కార్డ్ తీశారనుకోండి, ఓడిపోయినట్టే. ఓడిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఒంటి మీద నుండి ఏదో ఒక ఐటెం తీసేయాలి. ఓహో, ఫ్రాన్స్ వాళ్ళు రొమాంటిక్స్ అని విన్నారు గానీ ఇంత రొమాంటిక్స్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇలా ఎంతసేపు ఆడాలి? బల్ల మీద కార్డ్స్ అయ్యే వరకు, లేదా ఒంటి మీద ఐటమ్స్ అయ్యేంత వరకు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, కానివ్వండి. ఓడి పేరు చూసారా? ఏదో ఒక ఐటెం తీసేయండి. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరే వెపుతారు. కార్డ్స్ అయిపోయినాయి, ఆట అయిపోయింది. ఇక మిగిలింది అమ్మాయి. ఎవరు? నా కాబోయే భర్త. ఏమిటి, కాబోయే భర్త? ఎస్, ఈ టైంలో వస్తారని నేను అనుకోలేదు. నిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ఒకడు ఉన్నాడు, నాతో ముందే ఎందుకు చెప్పలేదు? మీకు పెళ్ళయిందని 6 ఏళ్ల కొడుకున్నాడని మీరు మాత్రం చెప్పారా? నువ్వు కావాలని ఈ నిజాన్ని దాచమంటాను. లేదు, చూడండి, మీలో నేను అబద్ధాలు చెప్పలేదంటాను. ముందు బయటికి నడవండి. గెట్ అవుట్. అన్నయ్య ఏం చేస్తావు? ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. గెట్ అవుట్. అటెక్కడికి? బయటికి వెళ్ళమన్నా? చూడండి, మీరు గాని అతను కళ్ళబడితే నాకు ఈ జీవితంలో పెళ్లే కాదు. మీకు మీ భార్య ఎంత ముఖ్యం, నా కాబోయే భర్త నాకు అంత ముఖ్యం. వెళ్ళిపోండి. ఇక నన్ను కలవడానికి ప్రయత్నించకండి. ఇక ఈ జన్మలో ఇంటి ఛాయలకి రాకండి. వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి తీపండి. ముందు ఇక్కడి నుంచి తీపండి. అమ్మో, ఇక్కడి నుంచి పడిపోతాను. మీరు ఇక్కడే ఉంటే నా జీవితం నాశనం అవుతుంది. ఇక్కడ నుంచి ఉంటే అందరూ చూస్తారు. చూడనివ్వండి, నాకే. కానీ నేనంటే నీకు ఇష్టం అన్నావు. ఈ లోకంలో ఎవరికైనా ముందు ముఖ్యం తన లైఫ్ పార్ట్నర్, తర్వాతే మిగతా వాళ్ళు. దిగండి తొందరగా.